నన్నే మోసం చేస్తావురా? ఫైటా లేకపోతే సాంగా? మూడ్ లేదురా, వదిలే. మూడేంట్రా? నేనేదో నీతో రొమాన్స్ చేయడానికి వచ్చినట్టు. ప్లీజ్ అర్థం చేసుకో. అసలే శైలు గల ప్రపోజ్ చేయాలన్న టెన్షన్లో ఉన్నాను. శైలు ఎవరు? నీకు సుచిత్ర అలాగో నాకు శైలు అలాగా. అవును, ఏమైపోయావు? వారం రోజుల నుంచి ఫోన్ చేసినా ఎత్తట్లేదు, మెసేజ్ చేసినా రిప్లై లేదు. కొంచెం బిజీగా ఉన్నాను. ఓ ఓకే. ఏంటి కలవాలన్నావు? లంచ్ అయిందా? హరి ఏంటో చెప్పు. నువ్వు వచ్చే ముందు చాలా ఆలోచించుకున్నాను శైలు, కానీ ఎదురుగా వచ్చి నుంచునేసరికి ఎలా చెప్పాలో. ఇప్పటిదాకా నా లైఫ్లోకి వచ్చిన అమ్మాయిలందరికీ ఒకరు కాకపోతే ఇంకోళ్ళని ధైర్యంతో కనపడగానే ప్రపోజ్ చేసేవాడిని, కాదంటే ఇంకోళ్ళని చూసుకునేవాడిని. ఫస్ట్ టైం కాదంటే ఏమైపోతానని భయమే సాగిపోయింది నీ విషయంలోనే. వస్తువులు పాతబడి కొద్దీ వాటి మీద ప్రేమ పెంచుకుంటారు. వాళ్ళు ఏమంటారు? పాత సామాన్లు అమ్మేవాళ్ళు. అడిగానా? ఆర్కియాలజిస్ట్. మన వయసు పెరిగే కొద్దీ నీ మీద ప్రేమ పెంచుకుంటూ నేను ఆర్కియాలజిస్ట్లా చూసుకుంటాను శైలు. మైండ్ అంతా ఏంటో సిటీ బస్సులో అయిపోయింది శైలు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడో తిరిగి రాత్రి డిపోకి వచ్చినట్టు దేని గురించి ఆలోచించడం మొదలుపెట్టినా మ్యాక్సిమం 10 సెకండ్లు అంతే. తర్వాత ఆలోచన ఆటోమేటిక్గా నీ మీదకి వచ్చేస్తుంది. నీ గురించి ఆలోచించడం తప్ప మైండ్ ఇంకేం యాక్సెప్ట్ చేయట్లేదు శైలు. అదేంటో మనం కలిసినప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట మళ్ళీ మనం కలిసే వరకు వినపడుతూనే ఉంటుంది. నీ పక్కన ఉన్నప్పుడు చూస్తావే ఆ చూపు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉంటుంది. ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది, కానీ చివరిదాకా కావాలనిపిస్తుంది. లవ్ యూ శైలు. ఏంటి హరి ఇది? అందరిలాగే నువ్వు కూడా క్లోజ్గా ఉంటే వెంటనే లవ్వా? నీ దగ్గర నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు పక్కనుంటే బాగుంది, అంతేగాని నువ్వు పక్కన లేకపోతే ఉండలేనన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. శైలు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు. అబద్ధం చెప్పు. మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పిందే ప్రాబ్లం హరి. ఏదో ఇంపార్టెంట్ అన్నావని వచ్చాను. ఇలా అని తెలుసుంటే అసలు వచ్చేదానే కాదు. మరి చూసి నవ్వింది, కలిసి తిరిగింది, అలవాటు అయిపోయానన్నావు. అదంతా ఏంటి? నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వనుకుంటున్నట్టు కాదు. అంటే చెప్పినా నీకు అర్థం కాదులే, వదిలే. చెప్తేనే కదా అర్థమవుద్దో లేదో తెలిసేది. పర్లేదు చెప్పు. ఐ లవ్ యూ, బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. చెప్పా కదా నీకు అర్థం కాదని. రేయ్, ఇక్కడ మాట్లాడుకోవాల్సిన చాలా ఉంది, మనం తర్వాత చూసుకుందాం. మేము వచ్చింది నీ కోసం కాదు, అమ్మాయి కోసం. అమ్మాయి కోసం? ఎందుకు? చెప్పినా నీకు అర్థం కాదు, వదిలే. ఇది చెప్పేది అర్థం కాక మీరు చెప్పేది అర్థం కాక ఎలా కనపడుతున్నారా మీకు? ఇప్పుడు చెప్తే అర్థం అవుద్దనుకుంటా. అన్న పంపాడు ఆ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పి. వాళ్ళ నాన్నకి మా అన్నకేదో గొడవ. ఏంటి చేయలేదు ఇదంతా? ఎవరాళ్ళు? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను చూసుకుంటా. హరి చాలు. ఎప్పుడైతే నా మీద నీకు ఇలాంటి ఫీలింగ్ ఉందని తెలిసిందో ఇక మనం కలవడం
మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. బాయ్. నాకు తెలియకుండా నిన్నేమైనా హర్ట్ చేస్తుంటే సారీ హరి. నేను వద్దనుకునే కొద్దీ మళ్ళీ మళ్ళీ శైలు కనిపించేసరికి ప్రపంచంలో దేవుడు లేడు, ప్రేమ ఉందనుకున్నాను. ఇప్పుడు తను వదిలేసి వెళ్ళిపోతుంటే అర్థమైంది దేవుడు ఉన్నాడు, ప్రపంచంలో ప్రేమే లేదు.